వెళ్తున్నాం. మెయిన్ రోడ్ దగ్గరనే మాత్రం ఈ టెంపుల్ మంచిగా ఉంది ఫ్రెండ్స్. మెయిన్ రోడ్ దగ్గర ఉంది. ఇది మొత్తం మిల్క్ స్టోన్తో కట్టినట్టుంది. సేమ్ మన బిర్లా మందిర్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉన్నది. ఈ మినీ బిర్లా మందిర్ లెక్కుంది. మనమైతే ఒక రౌండ్ అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే అమ్మవారి టెంపుల్ చాలా బాగుంది. స్వామి టెంపుల్ ఇది. టెంపుల్ మాత్రం చాలా బాగుంది. సేమ్ మన బిర్లా మందిర్ ఎలా ఉంటారో సేమ్ అలానే ఉంది. పైన కొండముచ్చులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్. ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర కొండముచ్చులు ఉండదు. ఇది అరుదు. ఇది చాలా రేర్. ఇది మనం అయితే ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్దాము. ఆంజనేయ స్వామి చాలా బాగుంటాడు. ఇక్కడ మనకి రాముడు లక్ష్మణుడితో సహా లొకేషన్ అయితే చాలా బాగున్నది. ఇది మన టచ్ మీ నాట్ ప్లాంట్. ఇక్కడ మనం ముట్టుకుంటే ఇలా క్లోజ్ అయిపోయే ప్లాంట్ ఇది ఫ్రెండ్స్. ప్రకృతి ఎంత అందంగా ఉన్నదో చూడండి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఒక చెరువు దగ్గరికి అయితే వచ్చాము. మనం అయితే ఇప్పుడైతే నీళ్ళ దగ్గరికి అయితే పోయేసేద్దాం ఫ్రెండ్స్. ఎలా ఉందో చూద్దాము. వాటర్ క్వాలిటీ ఎలా ఉన్నాయి. వాటర్ వాటర్ దార ఎలా ఉందో చూడండి. ఇక్కడ కంటిన్యూ ఫ్లోయింగ్ ఆఫ్ వాటర్. ఇక్కడ మన కాన్స్టెంట్ అయిపోయాయి వాటరు. మళ్ళీ అక్కడ ఫ్లో ఉంది. మన ఫ్లో అయితే మళ్ళీ అక్కడ ఉంది ఫ్రెండ్స్. ఈ ఆకులు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇవన్నీ చామగడ్డ ఆకులు ఫ్రెండ్స్. ఈ చామగడ్డ చెట్టు ఇవన్నీ మనకి అడవిలో మాత్రమే ఉంటున్నాయి. ఇప్పుడైతే అయితే చామగడ్డ మొత్తం చెట్లు ఫ్రెండ్స్. ఇవి ఎల్లో కలర్ అయినాక మొత్తము ఈ పీక్తో మొత్తం ఇలా చామగడ్డ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ నైట్ 3:50 అయితే టైం అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడే ఇంతకుముందు నేను కొంచెం పండుకొని లేచాను. ఇప్పుడు నేను
బయట ఉన్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు లొకేషన్ అయితే చూడండి. ఈ ప్లేస్ ఏదో నాకైతే తెలియదు. మా వెహికల్ అయితే ఇక్కడనే ఉంది. నేను మీకు లొకేషన్ ఒకసారి చూపిస్తాను. మెయిన్ రోడ్ దగ్గర ఉంది ఫ్రెండ్స్. ఇది హైవే. ఇంకొక 200 కిలోమీటర్స్ అయితే పోతమే. అయితే ఇప్పుడైతే అలహాబాద్కి అయితే వెళ్తాం ఫ్రెండ్స్. ఇది నైట్ 3:50 టైం అవుతుంది ఫ్రెండ్స్. మొత్తం చిమ్మ చీకటి. 3:50 అవుతుంది ఫ్రెండ్స్ టైం అయితే. నా ఫోన్లో కూడా ఛార్జింగ్ లేదు. పోయి ఛార్జింగ్ అయితే పెట్టాల్సింది ఉంది ఇప్పుడు. ఫ్రెండ్స్ మనం ఇంకొక 150 కిలోమీటర్స్ అయితే వెళ్తే మాత్రం మనకి యూపీకి వెళ్తాం ఫ్రెండ్స్. ఇంకొక 150 కిలోమీటర్స్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్తే అరౌండ్ ఒక 3 అవర్స్ అయితే కంపల్సరీ జర్నీ అయితే పడేటట్టుంది ఫ్రెండ్స్. అసలుకి ఇప్పటికే లేట్ అయిపోతుంది, చాలా లేట్ అవుతుంది. 2 డేస్ నుంచి నైట్ మొత్తం కంటిన్యూగా పోవడం అవుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడే మనము ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. నేను ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇక్కడ పొలాలలో ఒకసారి అట్లా తిరుగుదా అని చెప్పేసి ఇట్లా వచ్చాను. ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ నిన్న రాత్రి వర్షం పడ్డట్టుంది. మొత్తం బురద ఉంది. నేను కింద చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడే వర్షం అయితే పడ్డట్టుంది. నిన్న రాత్రి ఫుల్ బురద ఉంది. మొత్తం వాటర్ అయితే చాలా పోయినాయి. మొత్తం బురద ఉంది. మీరు ఇక్కడ చూడవచ్చు. జూమ్ చేస్తున్నా. మొత్తం వర్షానికి మన మామిడికాయ చెట్టు ఎట్లా అయిపోయింది, మొత్తం గ్రీన్ కలర్ వచ్చేసింది. మొత్తం పాకురు పట్టేసింది ఇలా.
ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే అలహాబాద్కి అయితే వచ్చాము. ఇక్కడ బ్రిడ్జ్ చూపిస్తుంది, అది పైన ట్రైన్ వెళ్ళడానికి ఫ్రెండ్స్. అది ఇక ఇక్కడ ఉన్న ఇదేమో మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళాల్సి ఉందండి. రోడ్డు పైనుంచి ట్రైన్ అదే. యమునా బ్రిడ్జ్. గదే గక్కరాకోవాలి. త్రివేణి సంగమం అలహాబాద్. ఆంజనేయ స్వామి టెంపుల్. హారతి ఇచ్చే ప్లేస్ గంగా హారతి. ఉంటే నార్మల్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే ప్రయాగలో ఉన్నాం, అంటే అలహాబాద్లో ఉన్నాం ఫ్రెండ్స్. ఇది సంగమం అంటారు. ఇక్కడ మనకి వెనకాల అవుపిస్తుంది చెరువు. ఈ సంగమం ఇక్కడ మనకి గంగా యమున సరస్వతి అయితే నదులు అయితే ఉంటాయి. నేను ఇప్పుడు మీకు వెనక నుంచి అయితే చూపిస్తాను. ఇక్కడ ఇటు పక్కకి మనది కోట అయితే ఉంది. ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తా చూడండి. ఇదైతే కోట అంటారు. ఇప్పుడు మనం చూస్తున్నాము నెహ్రూ గారి ఇల్లు.
నెహ్రూ గారి ఇల్లు పేరు ఆనంద్ భవన్ అండి. ఇది నెహ్రూ మన మొదటి ప్రధాని అయిన నెహ్రూ గారి నాన్న మోతీలాల్ నెహ్రూ గారు ఉన్నారు. ఇందులో మొత్తం యూరోపియన్ ఫర్నిచర్ ఉంటుంది. చాలా అందంగా ఒక 2 ఏళ్లలో మొత్తం ఎస్టేట్ని చాలా అందంగా తయారు చేశారండి మన మోతీలాల్ నెహ్రూ గారు. ఒకప్పుడు ఇందులో నెహ్రూ మరియు గాంధీ గారి కుటుంబాలు కలిసి నివసిస్తూ ఉండేవి. ఇప్పుడు ఇది ఖాళీగా ఉంది. నెహ్రూ గారి ఫండ్ చే ఇది నిర్వహించబడుతుందండి. ఇప్పుడు మీరు చూస్తుంది అలోక్ దేవి మందిర్. అలోక్ దేవి మందిర్ అంటే ఇది అమ్మవారి శక్తి పీఠాలలో లాస్ట్దండి. ఇక్కడ అమ్మవారి చేతి వేళ్ళు పడ్డాయంటారు. ఇక్కడ ఏ విగ్రహం ఉండదు. ఒక చిన్న చెయ్యి బావిలో నుంచి ఉంటుందట. అది మనకు కనిపించదు, ఎందుకంటే పూజ చేస్తారు కదా, అవన్నీ మనకు జూనియర్ అన్నట్టు. ఇక్కడ ఒక డోలీ ఉంటుంది, అంటే ఉయ్యాల లాంటిది ఉంటుందండి. ఇది ఎంతో అందమైన ప్రదేశం. ఈ టెంపుల్ చేయబట్టి ఏరియా బాగా డెవలప్మెంట్ అయిందండి. ఒకప్పుడు ఇక్కడ అంత డెవలప్మెంట్ లేదు, ఇది అంతా అడవిలాగా ఉండేదట. ఇప్పుడు ఈ టెంపుల్ చేయబట్టి ఇక్కడ బాగా డెవలప్మెంట్ వచ్చింది అంటున్నారు. ఇక్కడి ప్రజలు ఏదైనా ముందు ఈ అమ్మవారికి పూజ చేసిన తర్వాతే వాళ్ళ ఫ్యామిలీస్లో కానీ వాళ్ళ అకేషన్స్లో ముందు ఈ అమ్మవారికి పూజ చేశాక వేరే చేస్తారట. ఇప్పుడు మీరు చూస్తుంది అలహాబాద్ కోట. ఈ కోట అక్బర్ చేత నిర్మించబడింది. అప్పట్లో ఇది చాలా ఉత్తమమైన కోటగా పేరుగాంచింది. ఇప్పుడు ఈ కోటని మన భారత ఆర్మీ తీసుకుంది, దాని స్వాధీనంలో ఉంది ఇది. ఇందులో అన్ని ఏరియాస్కి మనకు పర్మిషన్ ఉండదు, కొన్ని ఏరియాస్ మాత్రమే మనం చూడొచ్చు. ఇంకా మిగతాయి చూడాలనుకుంటే స్పెషల్ ఆఫీసర్స్ పర్మిషన్ ఉండాలి మనకి. ఇందులో ఒక స్పెషల్ ఏంటంటే మరణం లేని చెట్టు అనేది ఉందట ఫ్రెండ్స్. అది లోపల మనకి అక్కడికి వెళ్ళడానికి పర్మిషన్ లేదు, అందుకని నేను చూపించట్లేదు మీకు. అది చాలా మంచిగా ఉంటుందట ఫ్రెండ్స్.